హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ క్లాస్ 1 బై శ్రీయాస్. హోప్ మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూసారని అనుకుంటున్నా. ఫస్ట్ వీడియో అయితే నేను ఓల్డ్ రూమ్ ఏదైతే ఉన్నానో అక్కడి నుంచి కొత్త రూమ్‌కి అయితే షిఫ్ట్ అయ్యాను. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి వన్స్ షిఫ్ట్ అయిన తర్వాత నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏంటి అనేది సెకండ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అండ్ ఆ 2 వీడియోస్ లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మీరు ఒకసారి చెక్ చేయాలనుకుంటే ఒకసారి వెళ్లి చూడండి. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, ఈ వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ వీక్ మొత్తంలోకి నాకు 2 ఆర్డర్స్ మాత్రమే వచ్చాయి. సో ఒకటి వచ్చేసి ఫ్యామిలీ రిలేటెడ్ ఫోటో ఫ్రేమ్స్ ఒక 4 అండ్ దాంతో పాటు ఒక చిన్న క్లిప్స్ అనమాట. అండ్ ఇంకొక ఆర్డర్ వచ్చేసరికి 50+ పోలరైడ్స్. ఆ 2 ఆర్డర్స్ మాత్రమే వచ్చాయి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఓల్డ్ రూమ్ నుంచి కొత్త రూమ్‌కి షిఫ్ట్ అవుతున్నాను కాబట్టి దాని ముందు ఒక 10 డేస్ ఏంటంటే ఈ రూమ్ ఏదైతే రెడీ చేసుకోవాలో దాని వర్క్ అవన్నీ ఉండేసరికి అప్పుడు ఒక 10 డేస్ మిస్ చేశాను. వన్స్ కంప్లీట్ చేశాక మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోవడానికి ప్రతిదీ వీడియో తీసుకోవాలి అన్నీ చేయాలి కాబట్టి ఇటొచ్చాక మళ్ళీ ఇదొక 4 డేస్ పైన ఒక 1 వీక్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ 15-20 డేస్ గ్యాప్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ అనేది మిస్ అయింది. నేను ఇన్స్టాలో పోస్ట్ చేయలేదు, యూట్యూబ్‌లో పోస్ట్ చేయలేదు. సో ఇవాళ పోస్ట్ చేయకపోవటం వల్ల ఏంటంటే రీచ్ అనేది తగ్గిపోయిందనమాట. ఆల్మోస్ట్ మళ్ళీ రీచ్ అనేది ఒక 0 పడిపోయింది. సో మీకు ఇన్‌స్టాగ్రామ్ తెలుసు కదా, ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ అని ఒకటి ఉంటుందనమాట. సో అందులో నా రీచ్ వచ్చేసరికి కిందంగా 0 పడిపోయిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను దాన్ని ఆ 0 నుంచి ఇంకా పైకి ఇంక్రీజ్ చేయాలి అని అంటే చాలా టైం పడుతుంది. అండ్ అందులో నెక్స్ట్ వచ్చేసి రాఖీ వస్తుంది. సో ఇవన్నీకి ఇంకా అంటే నేను ఇంకా ఇప్పటి నుంచి డైలీ కాన్స్టెంట్‌గా యూట్యూబ్‌లో షార్ట్స్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు అండ్ ఇన్‌స్టాలో అన్నిట్లో నేను పోస్ట్ చేస్తాను. అండ్ నాకు వచ్చిన ఈ 2 ఆర్డర్స్ ఏంటంటే ప్రీవియస్‌గా ఎవరైతే రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయన్నమాట ఆర్డర్స్. సో ఈ వీడియోలో ఆ ఆర్డర్స్ ఎలా మేకింగ్ చేశాను అండ్ వాటి కోసం తెచ్చుకున్న మెటీరియల్స్ అన్బాక్సింగ్ వీడియోస్ సో అవన్నీ ఆ డే మొత్తం నేను నైట్ అన్ని ప్రింట్ చేసుకున్నాను అనమాట. అండ్ మార్నింగ్ లేచాక వాటిని ఒక 9కేమో స్టార్ట్ చేశాను. సో 9 నుంచి ఇంకా కంటిన్యూస్‌గా ఒక 12 వరకు టైం పట్టిందనమాట. అన్ని అన్బాక్సింగ్ కానీ అండ్ ఫోటో ఫ్రేమ్స్ మేకింగ్ కానీ, పోలరైడ్స్ కటింగ్ చేసి వాటిని ప్యాక్ చేయడం కానీ అండ్ క్లిప్స్ ప్యాక్ చేయడం కానీ సో వీటన్నిటికి 12 అయింది. అండ్ 12 తర్వాత అవన్నీ ప్యాక్ చేసుకొని నేను పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళేసరికి 12:30 అట్లా అయిందనమాట. సో అవన్నీ డిస్పాచ్ చేసి ఆ రివెట్‌కి షిప్పింగ్ లేబుల్స్ ఉంటాయి కదా, సో అవి ప్యాకింగ్ అయ్యేసి తీసుకొచ్చి కస్టమర్స్ అయితే షేర్ చేయడం అయితే. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఈ హోల్ డే మొత్తం నేను ఆర్డర్స్ ఎలా చేశాను ఏంటి అనే ప్రాసెస్ అయితే నేను ఈ వీడియోలో మీకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇవేంటంటే బిఫోర్ డే నైట్ ఆల్మోస్ట్ అంటే నేను ఆర్గనైజ్ చేసుకొని అంతా అయిపోయాక వరకు ఇంకా నైట్ ప్రింట్అవుట్ చేసి పెట్టేసుకున్నాం అంటే ఇంకా మార్నింగ్ కటింగ్ చేసుకొని అన్నీ చేసేసరికి టైం సరిపోద్ది అని నీట్గా పోలరైడ్స్ అన్ని డిజైన్ చేసి వాటిని గ్రిడ్స్ అరేంజ్ చేసుకొని వాటిని ప్రింట్ చేసేసరికి నైట్ ఆల్మోస్ట్ 3 అయిపోయింది. నేను ఇప్పుడు ఒక 10కో 9:30కో స్టార్ట్ చేశాను. బట్ ఇవన్నీ ఇంకా అన్నిటిని మేకింగ్ చేసుకోవాలి అండ్ ప్రింటింగ్కి ప్రతి షీట్కి మనకు ఒక 10 మినిట్స్ అంటే మరి 10 మినిట్స్ కాకపోయినా ఒక 5-6 మినిట్స్ పడుతుంది అనమాట. హై క్వాలిటీ ప్రింటింగ్ కాబట్టి టైం పడుతుంది. సో అవన్నీ ప్రింట్ చేసి పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేను వీడియోలో ఏంటంటే మీకు అన్బాక్సింగ్ చూపిస్తున్నాను ఫోటో ఫ్రేమ్స్. సో ఈ ఫోటో ఫ్రేమ్స్ ఏంటంటే నేను మోస్ట్లీ లోకల్లోనే కొనుక్కుంటాను. ఇంతకుముందు ఏంటంటే నేను బయట ఆన్లైన్లో కొంటున్నాను కానీ అక్కడ చాలా డ్యామేజ్ వస్తుంది. అండ్ డ్యామేజ్ పక్కన పెడితే క్వాలిటీ అనేది అస్సలు వర్స్ట్గా ఉందన్నమాట. క్వాలిటీ అస్సలేం బాగోలేదు. అందుకోసమని లోకల్లోనే వెళ్ళి చూసుకొని ఆ ప్రతి ఫోటో ఫ్రేమ్ క్వాలిటీ చూసుకొని అండ్ అక్కడ క్వాలిటీ నాకు నచ్చితేనే తీసుకొచ్చుకుంటాను నేను. సో తీసుకొచ్చుకొని నేను నీట్గా వాటిని మేకింగ్ చేసి పంపిస్తాను. అక్కడ నాకు చాలా మంది దగ్గర వన్స్ మేకింగ్ చేసి పంపించాక రివ్యూస్ అనేవి చాలా పాజిటివ్గా వచ్చాయి. బట్ మేకింగ్ చేసి పంపించేదానికి ముందు ఏంటంటే నేను A4 ఫోటో ఫ్రేమ్ ఖచ్చితంగా 950-1000 రూపీస్ ఛార్జ్ చేస్తాను. సో చాలా పేజెస్లో ఏంటంటే 450, 500 అండ్ కొన్ని పేజెస్లో అయితే మరీ దారుణంగా 250, 350 కానీ A4 ఫోటో ఫ్రేమ్స్ చేసిస్తున్నారు. అండ్ వాళ్ళు ఏంటంటే నాకు కంపేర్ చేసి చెప్పారు అనమాట. సో అక్కడ ఏంటి అంత తక్కువ, మీ దగ్గర ఏంటి ఇంత ఎక్కువ అని. సో ఎవరైతే అట్లా చెప్తున్నారో వాళ్ళకి నేను అంటే మీరు మనీ వేసాక మీకు ఫోటో ఫ్రేమ్ వచ్చాక మీరు క్వాలిటీ చూడండి. అంతా ఓకే అనుకుంటే మీకు ఓకే, లేదు మాకు అది బాగోలేదు ఇది బాగోలేదు అని అనుకుంటే నేను మీ పేమెంట్ రిటర్న్ చేస్తాను అని చాలా కస్టమర్స్కి చెప్పాను అనమాట నేను.
సో చెప్పి వాళ్ళకి ఆ ట్రస్ట్ అనేది తీసుకొని నేను పంపించాను. ఇంతవరకు ఎవరు గాని నాకు రిటర్న్ పంపించలేదు. అండ్ బ్యాడ్‌గా ఫీడ్‌బ్యాక్ అయితే ఎవ్వరు ఇవ్వలేదనమాట నెగెటివ్‌గా. అండ్ చాలా వరకు క్వాలిటీ అయితే చాలా బావుంది అననే చెప్పారు. అండ్ నేనేంటంటే ఇప్పుడు మనీ అనేది నా దగ్గర కొంచెం ఒక బయట కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 50-60 రూపీస్ ఎక్స్‌ట్రాగానే ఉంటది. ఎందుకంటే నేను క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నా. అది మాత్రం కన్ఫర్మ్. సో, ఆ క్వాలిటీ మీకు కావాలి అని అనుకుంటూ మీరు ప్రైస్ పెట్టుకోండి. లేదు క్వాలిటీ అవసరం లేదు. మేమేదో గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాము. అది జస్ట్ ఒక 5 నెలలు, 6 నెలలు ఉంది. ఉంటే సరిపోతుంది అని అనుకుంటే మీరు బయట పేజెస్‌లో తీసుకోవచ్చు. క్వాలిటీ లేకుండా వాళ్ళు 200కి కొన్ని పేజెస్ అయితే దారుణంగా 150, 200కి చేస్తున్నారనమాట. సో, అవన్నీ ఏంటంటే మెమరీస్ లాగా ఉండదన్నమాట. ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బిజినెస్ గానే చూస్తున్నారు. సో, నేనేంటంటే నేను చేసేది బిజినెస్సే అయినప్పటికీ సరే, నాకు ఆ బిజినెస్‌లో క్వాలిటీ ఉండాలి. అండ్ ఆ బిజినెస్ నాకు లాంగ్ టర్మ్‌లో వర్క్ అవ్వాలి. అంటే ఎక్కువ కాలం నేను ఆ బిజినెస్ మీదే డిపెండ్ అవ్వాలి. అండ్ ఆల్సో ఇది నా ప్యాషన్ ఇది. సో, కాబట్టి నాకు అన్నీ కరెక్ట్‌గా జరగాలనమాట. ఈ మధ్యలో నేను జస్ట్ మనీ మైండెడ్‌గా ఈ డబ్బులు ఇవన్నీ చూసుకున్నానంటే నా బిజినెస్ అనేది ఎక్కువ కాలం జరగదు. అండ్ ఇంతవరకు ఇన్ని ఆర్డర్స్ నాకు రావు. అండ్ కస్టమర్స్ ఫీడ్‌బ్యాక్ అనేది ఈ పాటికి ఎప్పుడో నెగెటివ్‌గా స్టార్ట్ అయిపోయింది టాక్. సో, అందువల్ల ఏంటంటే నా దగ్గర కొంచెం కాస్ట్ ఉంటుంది. ఫ్రేమ్స్ అవ్వచ్చు, ఈవెన్ పోల్రాయిడ్ పిక్చర్స్ గానీ 2 రూపీస్‌కి, 5 రూపీస్‌కి, 7 రూపీస్‌కి సేల్ చేసే పేజెస్ ఉన్నాయి. సో, నా దగ్గర కన్ఫర్మ్‌గా పోల్రాయిడ్ పిక్చర్స్ 10 రూపీస్ ఉండిద్ది. ఎందుకంటే యూజ్ చేసే షీట్ వచ్చేసి 250 జీఎస్ఎం షీట్, థిక్ షీట్. అండ్ ప్రింట్ గాని ఏంటంటే మోర్ సెట్టింగ్స్‌కెళ్ళి నేను హై ప్రింట్ కొడతా నేను. ఎందుకంటే ఇది అట్‌లీస్ట్ కొన్ని ఇయర్స్ అనేది ఉండాలి ఫోటో. ఇంతకుముందు మామూలుగా మనం పాస్ ఫోటోస్ చేసుకుంటాం. ఎప్పుడో 6థ్ క్లాస్, 7థ్ క్లాస్‌లో ఆధార్ కార్డ్ వాటి వీటి కోసం పాస్ ఫోటోస్ అవి ఇంకా స్టిల్ మన దగ్గర ఉంటాయి. అంత క్వాలిటీ నాకు రావాలి అని నేను మంచి క్వాలిటీతో నేను ప్రింట్ చేస్తాననమాట. సో, అందుకోసం కొంచెం కాస్ట్ రిలేటెడ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అండ్ మన పేజ్‌లో ఏంటంటే ఫోటో ఫ్రేమ్స్, ఈ హ్యాండ్‌మేడ్ గిఫ్ట్స్ ఇవి కాకుండా హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇవి అవ్వచ్చు, అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ అవ్వచ్చు, నెక్ జ్యువెలరీ అవ్వచ్చు, స్క్రంచీస్ అవ్వచ్చు, బ్రాస్లెట్స్ ఇట్లాగా ప్రతి ఒక్కటి చేస్తాననమాట. సో, ఈ ఆర్డర్‌లో ఏంటంటే వాళ్ళకి 3 డాటర్స్ ఉంటే వాళ్ళకి ఒక్కొక్కరికి లైక్ ఎలిగేటర్ క్లిప్ ఒకటి అండ్ సెంటర్ క్లిప్ ఒకటి ఒక సెట్ టైప్‌లో డిజైన్ చేసి నార్మల్ సింపుల్‌గా అనమాట. సింపుల్ నార్మల్ స్టోన్స్ ఉంటాయి. సో, ఆ కుందన్ స్టోన్స్‌ని స్టిక్ చేసుకొని 3 సెట్స్ అరేంజ్ చేసుకున్నాను. అండ్ 3 సెట్స్ అరేంజ్ చేసిన తర్వాత వీటి ప్యాకింగ్ కోసము నేను ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా! సో, ఆ కవర్స్ తీసుకొని వీటిని నీట్‌గా సెట్ చేసేస్తున్నాను అనమాట. సో, సెట్ చేసి ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. సో, ఫోటో ఫ్రేమ్స్‌తో పాటు దీన్ని ప్యాక్ చేసుకోవాలి. అండ్ పోలరాయిడ్ ఫోటోస్ వచ్చేసరికి అంటే వేరే ఆర్డర్ కాబట్టి అది వేరే సెపరేట్ బాక్స్‌లో అయితే నేను ప్యాక్ చేశాను. అండ్ ప్రైస్ రీబేటెడ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఇన్‌స్టా అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు. ఏ డీటెయిల్స్ కావాలన్నా సరే మీకు వాట్సాప్ నంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. లేదు మీకు ఇన్‌స్టాలో ఉంటే మీరు ఇన్‌స్టాలో అయినా మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఇందులో ఈ ఆర్డర్స్‌లో ఏది నచ్చిందో కామెంట్‌లో మీరు కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఏదైనా ప్రోడక్ట్ క్యాటలాగ్ కావాలి, లేదా ఈ ప్రోడక్ట్‌కి మాకు ప్రైసింగ్ కావాలి అని అనుకుంటే మీరు ఇన్‌స్టాలో కామెంట్ చేసి అంటే ప్రోడక్ట్ ప్రైస్ అని కామెంట్ చేయండి. లేదా ఇన్‌స్టా ఆర్ వాట్సాప్‌లో మీరు నార్మల్‌గా ఏ ప్రోడక్ట్ కావాలో దాని స్క్రీన్‌షాట్ తీసి మీరు వాట్సాప్‌లో సెండ్ చేశారంటే నేను ఆ ప్రోడక్ట్‌కి బేసిక్ ప్రైస్ నుంచి బేస్డ్ ఆన్ క్వాలిటీ అవ్వచ్చు, క్వాంటిటీ అవ్వచ్చు, దాన్ని బట్టి ఎంత ప్రైస్ పడుతుంది ఏంటి అనేదైతే నేను మీకు చెప్తాను, రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో మన దగ్గర హ్యాండ్‌మేడ్ గిఫ్ట్స్ దగ్గర నుంచి నేను మళ్ళీ చెప్తున్నా, హ్యాండ్‌మేడ్ గిఫ్ట్స్ లైక్ ఫోటో ఫ్రేమ్స్, స్క్రాప్ బుక్స్ అండ్ మన దగ్గర పోలరాయిడ్ పిక్చర్స్ అవ్వచ్చు. సో, అట్లాగా అవన్నీ వాటితో పాటునే నేను ఏంటంటే లైక్ స్క్రంచీస్, జ్యువెలరీస్, బ్రాస్లెట్స్ ఇవన్నీ మొత్తం అన్నీ అయితే ఉంటాయన్నమాట మన పేజ్‌లో. సో, మీరు డిస్క్రిప్షన్‌లోకి వెళ్లారంటే నేను ఏ పేజెస్ అయితే మెయింటైన్ చేస్తున్నానో ఆ పేజెస్ మీకు కింద ఉంటాయి. సో, వాటిని మీరు ఫాలో చేశారంటే మీకు అప్డేట్స్ అన్నీ ఆ పేజెస్‌లో ఉంటాయి. అండ్ ఆల్సో నేను యూట్యూబ్‌లో గాని అప్డేట్ చేస్తూ ఉంటాను. సో, మొత్తానికి ఈ 3 ఆర్డర్స్‌ని కంప్లీట్ చేసుకొని 12 లోపల అన్నిటిని నేను ప్యాక్ చేసుకొని వాటిని తీసుకెళ్ళిపోయాననమాట పోస్ట్ ఆఫీస్‌కి. అన్నీ షిప్పింగ్ చేసొచ్చాక నా రూమ్ పరిస్థితి ఇదనమాట. సో, ఎప్పుడు డిస్పాచ్ చేసినా సరే అన్నీ ఉండాల్సిన దగ్గర నుంచి మొత్తం అన్నీ గజిబిజి క్లమ్జీ చేసేస్తాను. ఇప్పుడు మళ్ళీ వీటినన్నిటిని నీట్‌గా ఆర్గనైజ్ చేసుకొని మళ్ళీ నేను వర్క్ స్టార్ట్ చేసుకోవాలనమాట. సో, ఇది. సో, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. లైక్ నేను ఒకసారి మీకు వీడియో పెట్టాను. అండ్ వీడియోని లాస్ట్‌లో యాడ్ చేస్తాను చూడండి. ఆల్మోస్ట్ ఒక 7-8 డేస్ లోపల నేను 9,000 ఆల్మోస్ట్ 10,000 ప్లస్ ఎర్న్ చేశాను. అండ్
వాటిల్లో మెటీరియల్స్ పోతాయి, మేకింగ్ చార్జెస్, ఈ షిప్పింగ్ చార్జెస్ ఇవన్నీ పోతాయి. ఎంత మిగిలిన తర్వాత పక్కన పెడితే నేను ఆల్మోస్ట్ ఒక 10K వర్త్ వరకు విత్ ఇన్ ఏ వీక్లో ఎర్న్ చేశాను అనమాట. సో ఆ వీక్ అలా ఉంది, ఎందుకంటే కాన్స్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ అన్నీ చేస్తూ వచ్చాం కాబట్టి. అండ్ ఇప్పుడు ఈ వీక్ తీసుకుంటే ఓన్లీ 2 ఆర్డర్స్ మాత్రమే వచ్చాయి అనమాట. సో ఈ 2 ఆర్డర్స్ కానీ ఆల్మోస్ట్ లైక్ 1200 1300 వచ్చాయి అంతే. అంతకు మించి మళ్ళీ వాటిలో ఫోటో ఫ్రేమ్స్ మెటీరియల్కి వెళ్ళి, షిప్పింగ్ చార్జెస్కి వెళ్ళి, సో ఇవన్నీ పోయినాయి. ఇవన్నీ పోతే నాకు అన్ని వచ్చినాయి అనమాట డబ్బులు. సో ఒక్కొక్కసారి అట్లా ఉంటే ఒకసారి ఉంటుంది. సో అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఈ వీడియో మెయిన్ ఎందుకు చేస్తుందంటే ఎవరైతే స్మాల్ బిజినెస్ ఉంటారో కొంతమంది ఏంటంటే తక్కువ ఆర్డర్స్ వచ్చినప్పుడు బాగా మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. వాళ్ళు అంతే ఇంకా నా బిజినెస్ ఇంతేమో అట్లా అయిపోద్ది. నేను ఆల్మోస్ట్ 4 years నుంచి కాన్స్టెంట్గా చేస్తున్నా. ఈ 4 yearsతో అప్స్ అండ్ డౌన్స్ బీభత్సం వచ్చాయి అనమాట నాకు. అట్లా లేస్తా, ఇట్లా పడతా, లేస్తా పడతా, లేస్తా పడతా, ఇట్లా వరకు లాక్కొచ్చి మొత్తానికి నాకంటూ నా బిజినెస్ కోసం కొంచెమైతే రెడీ చేసుకున్నా. అది ఎలా మూలంగా ఇంట్లో హెల్ప్ తీసుకున్నాను, నా ఫియాన్స్కి హెల్ప్ తీసుకుని, ఎవరో ఒకరిని అనుకోని ఏదో ఒకటి చేసుకుని, నా దగ్గర ఉన్న డబ్బులు పెట్టుకొని ఎలా మూలంగా మొత్తానికి ఏమంటారు ఒక లిస్ట్ ఉంటుంది కదా. సో ఇవి ఒక విష్ లిస్ట్ ఉంటుంది కదా. సో ఆ విష్ లిస్ట్లో నేను ఏదైతే నా ఫేవరెట్ పార్ట్ ఉంటుందో నాకంతా ఒక రూమ్ కావాలి అని బిజినెస్ కానీ అదైతే అచీవ్ చేసుకున్నాను. సో ఇలాగా మీరు దాన్ని కొంచెం ఏమంటారు కొంచెం మీ మోటివేట్ చేసుకోకుండా మిమ్మల్ని మీరు కొంచెం ఈ ఆర్డర్స్ లాంటివి కొంచెం మోటివేట్ చేసుకొని DIY వీడియోస్ ఉంటాయి కదా అవి, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేయడం. సో ఇలాంటి కాన్సన్ట్రేషన్ మొత్తం ఏంటంటే క్వాంటిటీ నేను పెట్టేస్తారంటే మీకు ఏ ఎసెట్ అనేది ఉండదు. సో మీకు ఆటోమేటిక్గా బిజినెస్ అయితే మంచిగా రన్ అవుతుంది. హోప్ మీకు ఈ వీడియో కొంచెం మోటివేషన్, ఎవరైతే స్మాల్ బిజినెస్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం మోటివేషన్ అనిపించవచ్చు. అండ్ ఎవరైతే నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఈ వీడియో చూసి ఈ వీడియో దాన్ని సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని. సో లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.